నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా కారుమూరి నాగేశ్వరరావు చేసిన అక్రమాలు ఒక్కొక్కటి అయితే బయటకు వస్తున్నాయి. నెల్లూరులో క్వాజ్ మైనింగ్ అంటే ఏదైతే భూమిలో ఉంటుందో అది తవ్వి తీశారని చెప్పేసి దాదాపు 800 కోట్ల రూపాయలు విలువ చేసేది తీశారని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరుగుతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా కారుమూరి నాగేశ్వరరావు గారు చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తున్నాయి. అది నెల్లూరులో ఒక భూమిని వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ అయితే క్వాజ్ ఖనిజాలు తీశారని కూడా చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. 800 కోట్లు విలువ చేసే క్వాజ్ని తీశారని కూడా మరి వార్తలు వస్తున్నాయి. సో మరి దీన్ని అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది? ఇప్పుడు 800 కోట్లు కాదు, కొన్ని వేల కోట్లు. అది ఈ విషయాన్ని మాజీ మంత్రి, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు. జగన్మోహన్ రెడ్డికి తెలియజేశాడు, బాబు ఇక్కడ క్వాడ్జెట్ తవ్వేసుకుంటున్నారు మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాయల్టీలు కూడా ఎగ్గొడుతున్నారు, నష్టపోతుంది ప్రభుత్వం, మీరు చూడండి అని చెప్తే అటువైపు కూడా చూడకపోగా ఆ రోజు నెల్లూరు జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏం చేశారంటే హిజ్రాలను తీసుకొచ్చి కొన్ని వందల మందిని బస్సుల్లో దింపి అక్కడ ధర్నా చేసేటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని భయపించేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ప్రభుత్వానికి ఏదైనా అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతుందని చెప్పి విన్నవిస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ రోజు హిజ్రాలని బస్సుల్లో పంపించేసి అక్కడ హడావుడి చేసి వాళ్ళు ధర్నాలు చేసేవాటి తెలుగుదేశం పార్టీ వాళ్ళని భయపించేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ పెద్ద ఎత్తున క్వాడ్జ్ తరలి వెళ్ళిపోతుంది, అనధికారికంగా మైనింగ్ జరుగుతుందని చెప్పి గగ్గోలు పెట్టారు. కానీ చీమ కుట్టినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి కనిపించలేదు. కారణం ఏంటంటే ఆయనకు పోయేది ఆయనకి పోతుంది, ఈయనకి పోయేది దీనికి పోతుంది. ఎక్కడ కారుమూరి నాగేశ్వరరావు, ఎక్కడ నెల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి, ఆయన నెల్లూరు జిల్లాకు పోయి మైనింగ్ చేశారంటే ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతి జరిగింది, ప్రజా సంపదను, సహజ సంపదను దోచుకున్నారు అనే దానికి నిదర్శనం. కారుమూరి నాగేశ్వరరావు మీద ఉన్నటువంటి ఆరోపణలు అనేక ఉన్నాయి. ఆయన 2.0లో మినిస్టర్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి 2.0లో మినిస్టర్ అయ్యాడు. మినిస్టర్ అయిన తర్వాత నుంచి ఆయన యొక్క వ్యవహార శైలి అంతా మారిపోయిందని చెప్పి ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటారు. మామూలుగానే ఆయన ఎర్రిపాపలా అన్నాడు రైతుల్ని, లేదా అధికారంలో ఉన్నప్పుడు పంట నష్టపోయాము, మాకు నష్టపరిహారం ఇప్పించండి అని చెప్తే అసలు కనీసం పంట నష్టపోయిందని పరిశీలించడానికి కూడా ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్షేత్రస్థాయికి వెళ్ళలేదు. చంద్రబాబు నాయుడు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ కారుమూరి నాగేశ్వరరావు బయలుదేరి రైతులకి నష్టపోయింది మేము చెబుతుంటే, ఎర్రిపాప వర్షం పడితే నష్టపోక ఎందుకు పోతారో, నష్టపోతారు కదా ఎర్రిపాప అని అన్నాడు. వాళ్ళు బాధలో అంటే ఎర్రిపాప అని అంటే దాన్ని మళ్ళీ మీడియాలో వస్తే ఆయన దాన్ని ఖండించింది ఏంటంటే ఎర్రిపాప అంటే ముద్దుగా పిలిచేదంట. ఆయన మళ్ళీ దానికి వివరణ ఇచ్చాడు ఆ రోజుల్లో. అలాంటి మంత్రి ఆయన అప్పట్లో, మాజీ మంత్రి. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఆయన ఏదో భోజనాలు పెడతారు అందరికీ అది ఇది అని చెప్పి అన్నారు. ఇవి పోలింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్కి పోలింగ్ మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు కొంతమంది అనుచరులు అక్కడికి వెళ్తే నువ్వు నాకు ఓటేలేదు వెళ్ళిపో అని చెప్పేసి డైరెక్ట్గా కొంతమందిని వేసరించుకొని ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని పంపించినటువంటి పొలిటికల్ లీడర్ ఆయన. రాజశేఖర రెడ్డి టైం నుంచి వైఎస్ ఫ్యామిలీతోటి ట్రావెల్ అవుతున్నారు. వైఎస్ ఫ్యామిలీతో ట్రావెల్ అవుతున్నారు అని అంటే ఖచ్చితంగా సహజ సంపదను దోచుకునేటువంటి బ్యాచ్ ఎక్కువ ఉంటారనేది ఒక ఒపీనియన్ ఉంది రాజకీయాల్లో. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు నెల్లూరులో పోయి క్వాడ్జీ తవ్వకాలు చేయాల్సిన అవసరం ఏంది? గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అతను అక్కడ పోయి 240 ఎకరాల్లో అనఫీషియల్గా క్వాడ్జీని మైనింగ్ చేశారని చెప్పేసి ఆల్రెడీ కంప్లైంట్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది తమ ఇల్లు కోల్పోయామని, తమ స్థలాలు కోల్పోయామని, తన భూములు కబ్జా చేశారని రకరకాల ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు ఈ 240 ఎకరాలు కూడా బద్రీనాథ్ అనే వ్యక్తి పొలం, ఆ పొలాన్ని కూడా వీళ్ళు కబ్జా చేశారని చెప్పేసి ఆయన్నే ఫిర్యాదు చేశారు. బద్రీనాథ్ ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఏపీసీఐడి రంగంలో దిగింది. బద్రీనాథ్ ఫిర్యాదును అందుకున్నారు. ఆ బద్రీనాథ్ ఫిర్యాదును అందుకొని ఇప్పుడు వాళ్ళు ఏపీసీఐడికి ఇచ్చారు. ఆయన ఏపీసీఐడికి ఇస్తే ఇప్పుడు రంగంలో దిగి విచారణ ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం జోగులపల్లి, సైదాపురం మండలం జోగులపల్లిలో 240 ఎకరాల్లో వాళ్ళు అనఫిషియల్ మైనింగ్ చేశారని అంటే ఏ స్థాయిలో వాళ్ళు క్వాడ్జీని దోసుకొని పోయి ఉంటారు?
ఎంత ఇప్పుడు మైనింగ్ డిపార్ట్మెంటే వర్స్ట్ డిపార్ట్మెంట్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. వెంకటరామరెడ్డి అనే అతను మైనింగ్ సంబంధించిన ఎండి, ఆయనేమో జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో మనిషి. ఆయన మొత్తం మైనింగ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సహజ సంపద ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని దోచుకోవటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్లస్ 3 ఫైళ్ళు ఆఫీస్ నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మాయం చేసేసారు. దాని మీద అతన్ని రిలీవ్ చేయకుండా అక్కడే ఉంచండి, ముందు అసలు ఆ ఫైల్ సంగతి అలాగే మైనింగ్ సంబంధించి అసలు ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని చెప్పి ఆయన రిలీవ్ కూడా చేయట్లా. రిలీవ్ చేసి ఆయన పంపించాలంటే ఎన్ఓసి ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే కానీ వీళ్ళు వెళ్ళి వీళ్ళ ఒరిజినల్ సంస్థలో జారరు. వెంకటరామరెడ్డి కానీ వీళ్ళందరినీ, వాసుదేవరెడ్డి కానీ వీళ్ళందరినీ ఎక్కడెక్కడో తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పెద్ద దందా ఇవన్నీ. ఇప్పుడు వెంకటరామరెడ్డికి సంబంధించి ఆ మైనింగ్ సంబంధించి మొత్తం విషయాలు బయట రాలి. మైనింగ్లో పెద్ద కుంభకోణం జరిగిందని, అలాగే ఇసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కానీ ఇంప్లిమెంట్ చేయాలి వెంకటరామరెడ్డి. ఇసుకు సంబంధించి ఇష్టానుసారంగా ఇసుకని తవ్వేస్తున్నారు, నదీ గర్భం అంతా పాడైపోతుంది, మీరు తవ్వొద్దని చెప్పేసి మొత్తం నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పి ఇమీడియట్గా అది మొత్తం ఆపేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఇష్టానుసారంగా చేసేసి అదేదో కంపెనీకి వాళ్ళు ఇచ్చారు దాన్ని. ఇప్పుడు ఆ కంపెనీ 1,000 కోట్ల రూపాయలు పైగా ప్రభుత్వానికి కట్టాలి అని చెప్పి జేపీ అసోసియేట్స్ ఏదో ఉంది, ఆ కంపెనీకి కట్టాల్సి ఉంది. అది ఇప్పుడు వరకు అది కట్టరా అనేది కూడా తెలియట్లేదు. అంటే ఎవరికి ఎక్కడ కావాలంటే అక్కడ దోసుకుని వెళ్ళిపోయారు. దేశంలో దొంగలు పడ్డారు అనేప్పుడు ఇది సినిమాలు తీసేవాళ్ళు, అట్లా రాష్ట్రంలో దొంగలు పడ్డారు అన్నట్టు ఉంది 2019 నుంచి 2024 వరకు. ఎవరు ఇష్టం వచ్చింది సార్, అకౌంటబిలిటీ లేదు, ఆర్థిక క్రమశిక్షణ లేదు, ఈ పర్మిషన్కి సంబంధించిన టెండర్లు లేవు, ఇష్టానుసారంగా ఎవరికి కావాలంటే వాళ్ళకి. విద్యుత్ సంబంధించి కూడా అప్పుడు సోలార్ పవర్ ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని 100 ఎకరాలు అవినాష్ రెడ్డికి బినామీ కంపెనీలకు ఇచ్చారనేటువంటి ఇంకొకటి ఉంది. భూములు కొమ్ముకోవడం, ల్యాండ్ కొమ్ముకోవడం, మద్యం కొమ్ముకోవడం, ఇవన్నీ మొత్తం ఇవన్నీ బయటపడాలంటే కనుక చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కూడా సరిపోదు అనుకుంటా ఎంక్వైరీ చేస్తే కనుక. సో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి దాంట్లో కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఎక్కడ మైనింగ్ కనపడితే అక్కడికి వెళ్ళిపోయి వాళ్తాడు. ఆయన ఆధారంలో ఎవరొకరిని బినామీలు పెట్టుకొని ఆయనే మొత్తం నడిపిస్తాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి పెద్ద అభియోగం ఫస్ట్ నుంచి కూడా. సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా వ్యవహరించాడు కదా. ఇప్పుడు క్యాబినెట్ ఎంతమంది ఉన్నారు కానీ అసలు ఏ క్యాబినెట్లో ఎవరున్నారో కూడా ఎవరికి తెలియదు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఏ క్యాబినెట్లో ఏది వచ్చినా కానీ ఆయనే వస్తాడు, ఆయనే వచ్చి ఆయనే చెప్తాడు. సో ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు ఆయన ఇద్దరు కలిసి ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి క్వాడ్జిని దోచేశారు అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తుంది. దాని మీద ఎంక్వైరీ చేస్తే కనుక రికవరీ చేయొచ్చు. కానీ అది రికవరీ చేసేయాలి, ఎన్ని ప్రాసెస్ అంటే చట్ట ప్రకారం చేయాలి. చట్ట ప్రకారం చేసినా కానీ రాజకీయంగానేమో విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వానికి. ఇప్పుడు ఆ నుంచి రికవరీ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎంక్వైరీ చేయాల్సింది. ఎంక్వైరీ చేయకుండా ఇప్పుడు ఎప్పటి నుంచో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాని మీద పోరాడుతున్నాడు. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ ఏం చేశాడు ప్రజలకు చెప్పాడు అనేక సందర్భాల్లో. కానీ ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నారు. కనీసం కొత్త ప్రభుత్వం అయినా యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా రికవరీ చేసి రెవెన్యూ రికవరీ యాక్టో లేదంటే ఆ లైసెన్సులు రద్దు చేయడం. ఇప్పుడు కూడా ఎక్స్కవేషన్స్ జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. సో మాజీ మంత్రులు కానీ లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారులు కానీ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఆ సాహసం చేస్తారా, వాళ్ళందరి నుంచి రికవరీ చేస్తారా లేదా అనేది కనుక మనం ఒకసారి ఆలోచిస్తే అంత దూకుడుగా కూడా చంద్రబాబు నాయుడు కనిపించట్లేదు. మరి పోయింది ఇంకా ఉన్నదన్నా కాపాడుకుందాం అనేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నట్టు కనపడుతుంది. అందుకే వీళ్ళందరూ సేఫ్ సైడ్గా ఉన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు లాంటి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.